బయటైతే క్లైమేట్ చల్లగా ఉంది. అలాగే నాకు కొంచెం జలుబు కూడా చేసిందిగా. సో, ఇంక నాకేదో కారంగా తినాలనిపిస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇంక బజ్జీ మిరపకాయలున్నాయనమాట. ఇంక బజ్జీ ప్రిపేర్ చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇంక బజ్జీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇగోండి పిండయితే ఇలా కలుపుకున్నాను. అందులో కొంచెం వాము, సాల్టు అండ్ కొంచెం వంట సోడా వేసి ఇంకా పిండి అలా కలిపేసుకున్నాను. అలాగే బజ్జీలో సీడ్స్ అన్నీ తీసేసి ఇగోండి బజ్జీ అయితే ఇంకా పిండిలో డిప్ చేసి ఇలా ఏస్తున్నాననమాట. చూసారా బజ్జీకి మిరపకాయ బజ్జీకి అదే పిండి ఎలాగ అలా అంటుకొని ఉంటే బాగా వస్తాయన్నమాట. చూసారా బయటేసే వాటిలాగే వచ్చేది చీల్చుకొని గట్టా. ఇగోండి పక్కన టీ కూడా పెట్టేసాననమాట. ఈవినింగ్ స్నాక్స్ కదా! ఇంక ఇలా తింటే బాగుంటుందని చెప్పేసి ఇగోండి ఇంకా కొంచెం ఆనియన్స్ కట్ చేసి అందులోను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా కలిపేసి ఇంకా పక్కన పెట్టుకొని ఇలా వేసుకున్నాననమాట. ఇలా డిప్ చేసుకొని తింటే అసలు సూపర్ యమ్మీ యమ్మీ ఉందనమాట. ఈ క్లైమేట్‌కి, కోల్డ్‌కి అసలు బాగా సెట్ అయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. సో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్